ఇగో ఇది ఎంత మోసంగా అన్యాయంగా గిది ప్రశ్నించినందుకు ఇప్పుడు ఆ రఘుకు 50 లక్షలట ఓడిచ్చినట, ఈ వర్టెక్స్ ఓడు ₹1 కోటి ఇచ్చినట. అరే ఎవడన్నా 50 లక్షలు ₹1 కోటి ఇస్తే ఇంట్లో మూసుకొని పంటారు. ఇప్పుడు ఇంత మందిని తీసుకొచ్చి మా బోటల మందరం కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అంటేనే ఇది మీరు పచ్చి అబద్ధం అని చెప్పి క్లియర్ కట్ గా తెలిసిపోతున్నది. అసలు రఘు మీద ఎఫ్ఐఆర్ అయిందా? నిన్న ఆయన చెప్తాడు ఎంక్వైరీలో రావచ్చు అంటే పెడతారా? ఇక ఏదైనా మాట్లాడే ముందు ఒక ఆధారం ఉండాలి. ఫస్ట్ ఆ టీ న్యూస్ అనే దాన్ని, టీ న్యూస్ ఇప్పుడు నేను గవర్నమెంట్ కూడా చెప్తున్నా ఏంటంటే మీరు ఒక సిట్టింగ్ జడ్జితో 10 రోజుల లోపట మీరు ఇది నిర్ధారణ చేసి బయటకు వచ్చి ఏమైనా రిపోర్ట్ ఇస్తారా? మేము దీన్ని బరాబర్ ఒక రిపోర్ట్ దీనికి ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమైనాయి, లోపల చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారట. ఇంట్లో ఉన్నోళ్ళు మొత్తం చాలా పలుకుబడి ఉన్నోళ్ళు మొత్తం ఉన్నారట. కానీ వాస్తవం వాయిస్ ఇప్పుడు మళ్ళా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అసలు నిద్రపోతున్నది కాదు, పైసలు తీసుకొని అమ్ముడు పోయింది. మళ్ళా గదే పేదోళ్ళు తెలంగాణ గుండె సప్పుడు వినిపిస్తున్నారు కంటిన్యూస్ గా. సోషల్ మీడియా అనేటోళ్ళే మళ్ళీ వచ్చి వాస్తవాలు బయటికి తీసుకొస్తున్నారు. ఇది కొంటే అమ్ముడు పోయే మీడియా కాదని చెప్పేటందుకు రఘు మీద, రఘు లేవనెత్తున్న అంశాల మీద ఒక్కొక్కటి ఇప్పుడు ఎందుకయ్యా డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు ఇలా చెరువుది కబ్జా అయిందని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి మీరే చెప్పినాక మీరే యాక్షన్ తీసుకుంటలేరు కదా, ఇది ఎందుకు తీసుకుంటలేరు అని అడిగితే రఘు మీద పడ్డారు, రఘు ఛానల్ మీద పడ్డారు. అసలు ఆ పడుడే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఛానల్ అందరూ కూడా అమ్ముడు పోయి ఉన్నారని చెప్పని మాట్లాడి దుష్ప్రచారం చేస్తున్నారు కదా. మీ దగ్గర కొంతమంది తొత్తులుగా వండుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ నాయకులను వాళ్ళనే చూపించుకుంటా వాళ్ళు చేసే దుర్మార్గాలు మోసాలను కప్పిపుచ్చుకుంటేందుకు నడుస్తున్న వాటికును నిజంగా జనం గుండె సప్పుడు వినిపించే ఛానల్ కు మధ్యలో జరుగుతున్న ఇది యుద్ధం. ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇగో వాస్తవాలు చెప్తే ఇగో ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటది. కానీ అయినా కానీ ఎక్కడ కూడా గింత కూడా కింది మీద కావాల్సిన అవసరం లేనే లేదు. యావత్ తెలంగాణ సమాజం మేమే కాదు, ఇంట్లో అబద్ధాలు ఉంటే బరాబర్ మేమే అడుగుతాం. మేము ఇవాళ చూస్తానికే వచ్చినాం వీడికి. అసలు దీనిలో ఎంత వాస్తవం ఎంతున్నది ఏందని 2 రోజుల నుంచి నడుస్తున్నది ముచ్చట. మొన్న రాత్రి 9:30కు ప్లే అయి చూసిన కాడికెళ్ళి అంటే వాస్తవం మాట్లాడే గొంతులను మీరు ఎన్ని రకాలుగా ఇప్పుడు ఏం లేదు, ఇంట్లో కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నది, అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏం చేస్తున్నా పార్టీల నాయకులు ఇంత బరి బజార్లో మోసం ఇక్కడ అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ప్రశ్నించిన మీద మీరు ఇనుప పాదాలు పెట్టి తొక్కే ప్రయత్నం జరుగుతుంటే ఎవడిడా చూసుకుంటా ఊకినోడు ఎవడు లేడిడా తెలంగాణలో. యువతరం మీరు కూడా వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలు ఆ టీ న్యూస్ అనేది ఫస్ట్ బంద్ చేయాలి. ఇప్పుడు ఇంత తప్పుడు వార్తలు ఇచ్చినందుకు టీ న్యూస్ ఫస్ట్ బంద్ చేయాలి. బిడ్డ మీరు ఆధారాలతో బయటికి రాండి, రేపు మీరు ఎప్పుడొస్తారో చెప్పండి, వీడికి వచ్చి కూర్చుంటాం. మీ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఏమేమియో ఇవన్నీ దొంగ డాక్యుమెంట్లు కాదు కదా, క్లియర్ కట్ ఉన్నది. ఇంట్లో ఇవో దొంగ డాక్యుమెంట్లు కాదు, చెరువులు కబ్జాలు చేస్తున్నారు నాయన మీరు. ఇంతకుముందు ఏం చెప్పినాం, రామోజీ రావు దాంట్లో రామోజీ ఫిలిం సిటీలో 3 చెరువులు కబ్జా గురైన చెప్పినాం. పెద్ద చెరువు నాకు చెప్పినాం, ఇదే మన తొలి వెలుగునే చెప్పినాం. ఇయ్యాల వరకు యాక్షన్ లేదు దాని మీద. ఇట్లా వీళ్ళు చెరువులు కబ్జాలు చేస్తున్నారు. ఎందుకు పెట్టినా నాయన హైడ్రా ఏం హైడ్రా? ఇదంతా దొంగలకు సద్దులు మోసులు కాదు, వాళ్ళే దొంగలై అస్సలు బ్రోకర్లు, అస్సలు తింటున్నది, అస్సలు పైసలు తింటున్నది. ఇలా హైడ్రానే పేదోని పుట్టగొట్టిరు, మొత్తం పేదోని గుడిసెలు కూలగొట్టిరు. ఎవనిల్లుగా కూలగొట్టిరు చెప్పండి. ఒక్క ఫామ్ హౌస్ పోలే. ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు రాగానే వాళ్ళు పోసే ఏంది ఫామ్ హౌస్ లకెళ్ళి పోసే ఉచ్చలు ఇవి మలమూత్రాలు దాగి తినాలన్నా అన్నాడు. ఎవరిని ఫామ్ హౌస్ కూలగొట్టినావు? నీ అన్న ఇల్లు సొంత, నీ అన్న ఇల్లుంటే ఆ పడేసినావు నువ్వు. ఆడ మీ ఇండ్లుంటే మీ అన్ని జాగ్రత్తగా ఉండేటందుకు ఇల్లీగల్ గా ఇదే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు 60 చెరువులు కబ్జా గురైనాయి హైదరాబాద్ లో, ఇక్కడ కబ్జా గురైనాయి అని చెప్పిండు కదా. వాళ్ళన్ని వెంచర్లు చేసినన్నాడు. మరి ఏ ఆపిను మీరు? అవి మీరు ఆపరు. మీరందరూ దొంగల ముఠాగా తయారైన, మొత్తం అన్ని రాజకీయ పార్టీ దొంగల ముఠాగా తయారై వాస్తవాలు చెప్తున్నటువంటి ఈ మీడియాను సోషల్ మీడియాను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జనం ముంగడ వాస్తవాలు వస్తున్నాయి. మళ్ళా చెప్తున్నా, మీరు ప్రభుత్వం వేస్తావా, ఏం వేసేది ఏముండదు. ఆడ ఎంటికలు ఏం లేవు, మన్ను ఉట్టిదే కానీ అంతా దుబ్బ అదంతా. కానీ వీడు కమిటీ ఏరు మన్ను లేదు. కానీ ఇగో నిజంగా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వీడికి వచ్చి నిలబడి ఇవన్నీ చూసి ఆధారాలు చూసి ఎవరైనా మాట్లాడుని టీ న్యూస్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇక రఘు మీద కాదు, టీ న్యూస్ మీద కేసు పెట్టాలని చెప్తున్నాం. మీరు సత్యానికి అసత్యానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం, నిజానికి అబద్ధంకు మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం ఇవాళ ఒక కుట్రతోటి ఒక వాస్తవాన్ని బొందబెట్టేటువంటి ప్రయత్నము టీ న్యూస్ అని ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ బరితెగిచ్చి ఆధారాలు లేకుండా రఘు తీసుకొస్తున్నటువంటి పోరాటాల మీద ఒక అణిచివేత ధోరణితోటి
బద్నాం చేసి బురద జల్లి ఇటువంటి పోరాటాలను ఎక్కడో దగ్గర ఆపాలని అధైర్యపరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే నిజ నిర్ధారణ గురించి మేము ఇక్కడికి వచ్చి సమాజంలో తెలంగాణ ఉద్యమంలో 369 మంది కాల్పుల చనిపోయిన వాళ్ళ సాక్షిగా 1200 మంది మొన్న చనిపోయిన సాక్షిగా అసలు వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ, ఈ వర్టెక్స్ ఇక్కడ ఏం జరుగుతున్నది అని ఇక్కడికి వస్తే ఘోరం. ఫస్ట్ ఎంట్రీలోనే 150 గజాల ఫీట్ల రోడ్ ఇక్కడ నుంచి దాదాపు ఎంత 2 కిలోమీటర్లు ఇది ఉన్నది. క్లియర్ కట్ గా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఫస్ట్ నీకు స్వాగతం పలికేది